ఇక హైదరాబాద్ బోరుబండలో ఓ ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. ఓ మహిళ ఇంటి గేట్ తన్నుతూ బూతులు తిడుతూ హడావిడి చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గతంలో బంజారానగర్ లో ఆ మహిళ బెల్ట్ షాప్ నిర్వహించింది. దీంతో తనను డబ్బుల కోసం ఎస్ఐ వేధిస్తున్నాడని ఆ మహిళ వాపోయింది. నేరం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ వేధింపులేంటి అని ప్రశ్నిస్తోంది బాధితురాలు. బోరబండలో ఎస్ఐ అరాచకమంటూ వస్తున్న వార్తలు ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ ఖండించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటూ వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అక్కడ దాడి చేశారని తెలిపారు. దాడిలో భాగంగానే వారి వద్ద నుంచి అక్రమంగా అమ్ముతున్న 136 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిర్వాహకురాలు సరళ కోసం గాలిస్తున్నామని చెప్పారు. బెల్ట్ షాప్ నిర్వాహకురాలు సరళపై ఇప్పటి వరకు 9 కేసులున్నాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బోరబండ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పైన సర్లాని నోన్ బూట్ లెగ్గరు తన పైన చాలా కేసులు ఉన్నాయి, ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు. అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసులను చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది. లాక్ తీపిచ్చి లోపలికి వెళ్లి అక్కడ 136 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే 3620 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అతను సహకరించకుండా ఇచ్చేశాడని, అతను కూడా అందులో ఉన్నాడని అతన్ని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు. తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు. అందులో ఈ సరళ అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి.